నల్గొండ నియోజకవర్గంలో వివిధ పదవులలో బీసీలకు పెద్దపీట వేసిన ఘనత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిదేనని నల్గొండ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, కన్గల్ మాజీ జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, పలువురు బీసీ సంఘాల నేతలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నల్గొండ నియోజకవర్గంలో వివిధ పదవులలో బీసీలకు పెద్దపీట వేసిన ఘనత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిదేనని నల్గొండ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, కనగల్ మాజీ జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, పలువురు బీసీ సంఘాల నేతలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎక్కడ జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థిని గ్రామాలలో మీరే అభ్యర్థిని ఎన్నుకొని గెలిపించుకోవాలని సూచించడం జరిగిందని తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారే తప్ప ఇలాంటి చిల్లర పంచాయతీలలో ఎన్నడూ ఆయన చేసుకోలేదని పేర్కొన్నారు. గత 20 సంవత్సరాలుగా నల్గొండ నియోజకవర్గంలో మంత్రి కోమటిరెడ్డి బీసీలకు పెద్దపీట వేస్తున్నాడని అన్నారు. వివిధ ఎన్నికలు, నామినేటెడ్ పోస్టులలో కూడా జనరల్ స్థానాలలో బీసీలకు అవకాశం కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. నల్గొండ మున్సిపల్ చైర్మన్గా గతంలో వెంకటనారాయణ గౌడ్ను 2 సార్లు మున్సిపల్ చైర్మన్ చేయడంతో పాటు రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్ అధ్యక్షునిగా నియమించడం జరిగిందని తెలిపారు. తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో మామిడి యాదగిరి కిడ్నాప్ వ్యవహారం రాజకీయ డ్రామా అని ఎగ్దేవా చేశారు. ఎన్నికల ముందు మాజీ ఎమ్మెల్యే కంచల భూపాల్రెడ్డికి ఇలాంటివి చేయడం కొత్తేమీ కాదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో తీన్మార్ మల్లన్నను గెలిపించడంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కృషి ఎంతో ఉందన్నారు. మంత్రి ఆదేశాల మేరకు తీన్మార్ మల్లన్న గెలుపు కోసం ఇక్కడ ప్రతి కార్యకర్త పనిచేయడం జరిగిందని తెలిపారు. చిల్లర పంచాయతీలలో తీన్మార్ మల్లన్న జోక్యం చేసుకుని మంత్రిపై ఆరోపణ చేయడం తగదన్నారు. బీసీల పక్షాన తీన్మార్ మల్లన్న పోరాడితే తమంతా తప్పకుండా మద్దతు ఉంటామని, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ మాట్లాడుతూ తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామంలో ఎలాంటి కిడ్నాప్ జరగలేదని స్పష్టం చేశారు. నల్గొండ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య మాట్లాడుతూ ఎల్లమ్మగూడెంలో కిడ్నాప్ వ్యవహారంతో కాంగ్రెస్పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ బీసీ సంఘాల నేతలు జూలకంటి శ్రీనివాస్, ప్రదీప్ నాయక్, జేరిపుత్తుల భాస్కర్, వజ్జా రమేష్ యాదవ్, అల్లి సుభాష్ యాదవ్, ఇటికాల శ్రీనివాస్, పిల్లి రమేష్ యాదవ్, గోగుల గణేష్ యాదవ్, గోవర్ధన్ గౌడ్, బొడ్డుపల్లి రాజేష్, భువనగిరి ప్రభాకర్, పాలకూరి శ్రీధర్, బొరిగం రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన మంత్రి గారి మీద బురద చల్లుతుండు. ఆయన ఇంతగానే ఉంటే మాత్రం అట్లా చేయొద్దు. మీరు ఊళ్ళో ఏం మాట్లాడిరు, ఏం చేశారు అర్థం కావట్లేదా మీకు? ప్రజలందరూ ఎట్లా మంచుకున్నారు, ఏం చేసేది? తీర్మానం వల్ల కోసం మేము 10-15 రోజులు 10 రూపాయలు ఆశించకుండా మేము పనిచేసి ఎండలో మేము ఉండి టెంట్ చేసుకొని మేము ఓట్లు వేయించినాం. ఇవాళ మేము మా వల్ల గెలిచి మాకే రివర్స్ మాట్లాడితే బాగుండదు. మీరు పక్కకు పోయి మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ వాళ్ళని తిట్టడం, మేము మా మంత్రి గారిని తిట్టాం, మేము అందరం కూడా బాధపడుతున్నాం. మా మంత్రి గారిని చిల్లెత్తి మాట్లాడినా కూడా బాగుండదు. నువ్వు ఏదో మీడియా పెట్టుకొని మాట్లాడితే మాత్రం జనాలందరూ చూస్తున్నారు. ఖబర్దారు, నువ్వు ఏమిటికి మాట్లాడుతున్నావు మాకు అర్థం కాదు. మా లైన్లో ఉండి బీసీలను తిట్టుకుంటే నీ ఇచ్చితే పోద్దిగా. మేమందరము ఇవాళ మాకు మార్కెట్ చైర్మన్ ఇచ్చింది కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అది గుర్తుపట్టుకో. అందరు ఓసీలు అందరు కూడా అందరు కావాలన్నా కూడా పక్కన పెట్టి సీనియర్ మోస్ట్ బీసీ నేత అని మాకు ఇవాళ అధికారం ఇచ్చిండు. ఇవాళ మార్కెట్ చైర్మన్ గా ఇచ్చిండు. ఆ ఘనత కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మీరు మాత్రం మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. రేపన్నాడు మీకు పుట్టబత్తలు ఉండవు. నువ్వు ఇంకా 6 ఏళ్ళు ఉందని అనుకుంటున్నావు, కానీ 6 ఏళ్ల తర్వాత నీకు ఎవరు కుక్కలు కూడా ఉండవు. తీర్మానం వల్ల గౌరవం ఉంది, మీకు పదవి ఇచ్చినావు. ఆ పదవిని ఉండి ఆ గౌరవంతో మాట్లాడండి. ఎవరో మాట మీద ఏదో ఒక వ్యక్తిని మీద బురద జల్లాలనే ఉద్దేశంతో, ఆయన డీఫేమ్ చేయాలనే ఉద్దేశంతో మీరు ఈ కార్యక్రమాలు తీసుకోవడం నిజంగా హాస్యాస్పదం. నల్గొండ పట్టణ ప్రజలు కానివ్వండి, నియోజకవర్గ ప్రజలు కానివ్వండి, జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. వెంకటరెడ్డి గారి వ్యక్తిత్వం తెలుసు. ఈ 30 ఏళ్ల చరిత్రలో ఒక్కరి మీద దాడి చేయించడం కానీ, యాక్షన్ రాజకీయాలు కానీ, భూ కబ్జాలు కానీ, పోలీస్ స్టేషన్లలో డామినేషన్ చేసి దొంగ కేసులు పెట్టేయడం లాంటివి కానీ ఎట్లాంటి చర్యలకు పాల్పడని నికార్స్ అనే నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారని నల్గొండ పట్టణ ప్రజలకు అందరికీ తెలుసు.
మేమందరం కూడా ఆయన అడుగుజాడల్లో బీసీలం అయ్యుండి ఇక్కడ ఇప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్ గా రాష్ట్రంలోనే ఒక బీసీ నేతకు ముందుగా అవకాశం ఇచ్చిన వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు గ్రంథాలయ చైర్మన్ గా ఒక ముస్లిం మైనారిటీ వ్యక్తిని ఇంతవరకు నల్గొండ జిల్లాలో ఎప్పుడు కూడా ఒక మైనారిటీ వ్యక్తిని జిల్లా పదవి వరించిన దాఖలాలు లేవు. మొదటిసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హఫీజ్ ఖాన్ గారిని గ్రంథాలయ చైర్మన్ గా కూడా నియమించిన విషయాన్ని మీరు గమనించాలి. అదేవిధంగా ఈరోజు నల్గొండ నియోజకవర్గంలో చూసినట్లయితే అన్ని 93 గ్రామ పంచాయతీలలో మేజర్గా 60 నుంచి 70% సీట్లలో సర్పంచ్ క్యాండిడేట్లుగా కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబెట్టిన ఘనత కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికే దక్కుతుంది. ఇప్పుడు ఏదో చేసింది కాదు, అది ఎలక్షన్ నోటిఫికేషన్ పడక ముందుకే వారు అనౌన్స్ చేయడం జరిగింది. నల్గొండ నియోజకవర్గంలో 60 నుంచి 70% బీసీలకే టికెట్లు ఇస్తా అని చెప్పేసి అనౌన్స్ చేసిన రాష్ట్రంలోనే మొదటి ఎంతమందికి ఏం చేసినా ఇక్కడ మా మిత్రులు చెప్పారు. ఉదాహరణ నేనే తీసుకో, నువ్వే కదా ఆయన వల్ల ఇదైంది, నువ్వేటో మాట్లాడితే కదా ఇక సమాజంలో ఇక ఏమన్నా ఉంటాయి. ఇక మానుకో అవన్నీ పిచ్చ మాటలు మానుకొని ఇప్పటికెళ్ళి అయినా కూడా వెంకరెడ్డి సార్ గారి మీద ఎక్కడైనా నువ్వు కనుక మళ్ళా గతంలో ఏ రకంగా మాట్లాడుతున్నావు ఆ రకంగా మళ్ళా క్రియేట్ అయితే తర్వాత ఇక నువ్వు తిరిగేది ఉండదు. ఇక తర్వాత నీ ఒళ్ళే చింతపండు అవుతుంది. జాగ్రత్త బిడ్డ. కాబట్టి భూపాల్ రెడ్డి గారు కూడా తెలుసు ఎల్లమ్మగూడెంలో ఏం జరిగింది, అక్కడ ఉన్న గ్రామ ప్రజలు ఏం నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు ఆ నిర్ణయం ప్రకారంగా వాళ్ళు అక్కడ ఉన్న స్థానిక నాయకులంతా వాళ్ళకు నిర్ణయానికి వచ్చింది కాబట్టి ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండి వాళ్ళు చేసుకున్నారు. నువ్వు ఎవరైతే అభ్యర్థులు పెట్టుకున్నావో వాళ్ళు పోటీ చేసి నీకు పోయి అడ్డం పోయింది చేయదు. లేకుంటే గ్రామ ప్రజలు ఉమ్మడిగా నేను ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయానికి కట్టుబడుతారని అందరూ అనుకున్నారు కాబట్టి ఆ ప్రకారంగా జరిగింది. నువ్వు ఏదో చేసిరు అక్కడ ఏం జరిగింది కూడా వెంకరెడ్డి సార్ తెలియదు, అసలు మంత్రి గారికి ఆ విషయమే తెలియదు. ఏదైనా మాకు సమావేశం పెట్టి ఒకటే చెప్పిండు, ఈ గ్రామంలో నేను ఎవరికి ఈ ఫలానానికి సర్పంచ్ పెట్టాను అని చెప్పిండు. ఈ గ్రామంలో అందరి ఇష్ట ప్రకారంగా ఈ అందరూ గ్రామంలో ఉన్న ప్రతి ఓటరు ఎక్కువ పర్సెంటేజ్ ఎక్కువ శాతం ఈ ఫలానా వ్యక్తి అయితేనే బాగుంటుందని గెలిచే ఛాన్స్ ఉంటుందని అనుకుంటే ఆ రిజర్వేషన్తో సంబంధం లేకుండా ఓసీలో ఎస్సీనైనా పెట్టచ్చు, బీసీనైనా పెట్టచ్చు, ఎవరినైనా పెట్టుకొని చేయండి. కానీ ఆ రిజర్వేషన్ చూడకుని గెలిచే గురాలకు ఎక్కువ శాతం బీసీకి మినిమం 50% పైన ఇచ్చేసేయమని ఆయన స్వయంగా చెప్పిండు. కాబట్టి ఇప్పుడు సోదరులు అడిగిరు ఇప్పటిదాకా అందరూ జనరల్ స్థానంలో బీసీల